మాక్నూరు మండలంలోని కృష్ణానగర్ గ్రామంలో ఆర్గానిక్ పద్ధతిలో పండ్ల కూరగాయల సాగును మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని బాపూజీ వచనాలయ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఎడపల్లి మండలంలోని పిహెచ్సిలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాలను బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దర్పల్లి మండలంలోని నడిమితాండ గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టాపన, మద్దూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. దర్పల్లి మండలంలోని రామర్గు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు రబీ సీజన్ పంటల సాగుకు నీటిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విడుదల చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని టీయూ లా కాలేజ్లో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 10న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని అడ్మిషన్స్ డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని పలు కోర్టులలో నేడు లోక్ అదాలత్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కక్షిదారులు తమ కోర్టు కేసులు పరిష్కారం కోసం కోర్టులకు తరలి వచ్చారు.